ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇక మనం మా అత్తయ్య గారికి శూలం రెడీ చేసుకోవాల్సిందే. నోర్మి, నేనే నాటకం ఆడలేదు. డబ్బులు ఇస్తే నాటకం ఆడాను. డబ్బులా? అవును, ఎవరో ఫోన్ చేసి. ఎవరు ఫోన్ చేశారు మీకు? ఎవరో నాకు తెలీదు. ఫోన్ చేశాడు, మీ ఇంట్లో మనుషులు ప్రమాదంలో ఉన్నారు, ఆ గుడి తలుపులు వేయించకపోతే మీ అందరు చచ్చిపోతారని చెప్పాడు. ఆ గుడి తలుపులు మోయిస్తే డబ్బులు కూడా ఇస్తానన్నాడు. ఆ రకంగా మనల్ని కాపాడుకోవచ్చు, డబ్బులు కూడా వస్తాయని దయ్యం నాటకం ఆడి గుడి తలుపులు మోయించాలనుకున్నా. కానీ శూలంతో గుచ్చి చంపుతావు నాకేం తెలుసు? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నీకు ఫోన్ చేసి డబ్బులు ఇస్తానన్నారా? డబ్బులు వేశారు కూడా. ఎవరు ఫోన్ చేశారు మీకు? వాడెవడమ్మా? అసలు ఎవడు ఫోన్ చేసింది? వాళ్ళని పట్టుకోవడానికే రామలక్ష్మి వెతుకుతోంది. వాళ్ళే ఇదంతా చేస్తుంది. నీ ఫోన్ ఇటివ్వమ్మా. నేనేమో అత్తయ్య ఇవ్వండి. ఈ నంబరేనా? అనుకున్నాను ఈ నంబర్ ఉన్నవాడు అంత ఈజీగా దొరకడని. ఆ సిమ్ని డీయాక్టివేట్ చేసేసి తీసేసినట్టున్నాడు. అందుకే నంబర్ పనిచేయట్లేదు. అయ్యో రమ, మరి ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి? ఎందుకు పట్టుకోవడం? 10 లక్షలు డబ్బులు కూడా ఇచ్చాడు పుణ్యాత్ముడు. అమ్మా, ఎవరే చెప్తే అది చేసేయడమేనా? అసలు ఆ గుడి తలుపులు మూతపడడానికి కారణం వాడే. వాడి ఇదంతా చేస్తున్నాడు. నన్ను చంపాలని చూస్తుంది కూడా వాడే. రామలక్ష్మికి ఆ పిఏ ద్వారా విషం పెట్టి చంపాలని చూసింది కూడా వాడే అమ్మా. ఇప్పుడు ఈ నెంబర్ కూడా పనిచేయట్లేదు. ఎలా రామా? మీరు అకౌంట్లోకి డబ్బులు చేయని చెప్పారు కదా? నేనేమో. అయ్యో అత్తయ్య, నాకు డబ్బులేం అక్కర్లేదు. ఏ అకౌంట్ నుంచి వచ్చాయో అది చెప్పండి. ఇది సారీ సార్. సారీ సార్, ఈ నంబర్ పట్టుకుని మనం బ్యాంకు వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. అత్తయ్యకి ఏ నంబర్ నుంచి డబ్బులు వచ్చిందో ఆ అకౌంట్ హోల్డర్ని పట్టుకుంటే మనకి దొరికినట్టే కదా. ఆ డీటెయిల్స్ నేను గ్యాదర్ చేస్తాను.